హాయ్ అండి అందరికీ. మీరు కనుక నా వీడియోస్ను ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ముందుగానైతే నా వీడియోస్ని సబ్స్క్రైబర్ చేయండి, అలాగే లైక్స్ కొట్టండి ప్లీజ్. నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ గ్యారెలు అయితే చేస్తున్నాను. స్వీట్ కార్న్ మేము మా సైడ్ అయితే మొక్కజొన్నలు అంటాం. మొక్కజొన్న గ్యారెలు అయితే చేస్తున్నాను. ఇవి ఈజీగా సింపుల్గా 2 నిమిషాలలో చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్ టైంలోకి కానీ ఈ విధంగానైతే చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దలం కానీ ఎవరైనా కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, బాగుంటాయి అన్నట్టు. మీరు సుతా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. స్వీట్ కానీ అయితే మొక్కజొన్నలు అన్నీ ఒలిసి పక్కన పెట్టుకొని అవైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు సుత వేసి అవి మిక్సీ పట్టుకొని అందులోనే వేసి ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్నగా అందులో వేసిన కలెమాకి సుత వేసిన, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి కొంచెం బియ్యం పిండి అయితే సగం కప్ అయితే అందులో వేసి మొత్తం మనం చపాతీ పిండి విసుకున్న దగ్గరికి నార్మల్గా పిండి విసుకున్నట్టయితే ఈ విధంగానైతే పిసికి పక్కనైతే పెట్టుకో. ముందుగాల పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనైతే నూనె అయితే పోసాను. నూనె వేడైందో లేదా అని ఒక చిన్న ముద్ద లెక్క చేసి అందులోనైతే వేసిన. అదైతే నూనె అయితే వేడైంది. వేడి కాగానే ఇట్లా గ్యారె లెక్క చేసి అందులోనైతే వేసుకున్నాను. అన్నీ ఈ విధంగానైతే ఒకటనికొకటైతే ఇట్లా వేసుకున్నాను. ఇది మాత్రం నేను సిమ్లో పెట్టే కాలనిచ్చాను. ఫుల్ మాత్రం మంట మాత్రం ఎప్పుడైనా కానీ సిమ్ములోనే పెట్టుకోవాలి, బాగానైతే పెట్టుకోవద్దు. మంట బాగా పెట్టినామంటే ఏమవుతుంది అంటే పైన మొత్తం కాలుతాయి, లోపలంతా పిండి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం గ్యారెలు వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే లోపల సూత మంచిగా కాలుతుంది అన్నట్టు. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నేను అదేవిధంగా పిల్లల కోసం గ్యారె లెక్క కాకుండా ఇట్లా బజ్జీలేక సుత వేసాను, చిన్నగా వేసా. కానీ అవి సుత చాలా బాగున్నాయి, లోపల సుత మంచిగా కాలినాయి అన్నట్టు. పిల్లలకి అట్లా ఇవ్వకుండా ఇట్లా సుత వేయచ్చు. చూడండి బాగానైతే కాలిన తర్వాత ఇక మీకు చూపెడుతున్నా చూడండి. లోపల అసలుకే పిండి అనేది లేదు. చూడు అసలు పిండి అనేది అంటట్లేదు. అది చూసేలా పిండి అనేది లేదు, కొంచెం బాగుంది. చూడండి బాగున్నాయి. అంతేనండి. ఇది నేనైతే 2 నిమిషాలలో చేసుకునే స్నాక్స్ కిందనైతే చేశాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, లైక్